జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా వక్ఫ్ బోర్డుకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అయితే మీ ముందుకు తీసుకురాబోతున్నా సరే ఈ న్యూస్ అయితే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది వక్ఫ్ బోర్డు గురించి మీకు అందరికి కూడా తెలిసిందే ఎప్పుడో స్వాతంత్రం రాకముందు పుట్టింది అసలు ప్రపంచంలో ఏ దేశంలో కూడా వక్ఫ్ బోర్డు అనేది లేదు మన దరిద్రం కొద్దీ మన దౌర్భాగ్యం కొద్దీ ఇక్కడ ఉన్నటువంటి ఓటు బ్యాంక్ రాజకీయాల వల్ల ఈ దేశంలో ఈ వక్ఫ్ బోర్డు అనేది పుట్టింది తర్వాత వాళ్ళ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం వాళ్ళ అవసరాల కోసం ఈ వక్ఫ్ బోర్డు అట్నే కొనసాగించేదే కాకుండా ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసిందంటే ఈ వక్ఫ్ బోర్డుకు విశేషమైనటువంటి అధికారాలను కట్టబెట్టింది అంటే నేను ఇంతకుముందు కూడా గతంలో చాలా సార్లు చెప్పిన వాళ్ళ కన్ను దేని మీద పడినా అది ఒక భూమి కావచ్చు ఒక ఊరు కావచ్చు ఒక బిల్డింగ్ కావచ్చు ఒక ఆస్తి కావచ్చు అది ఏదైనా కావచ్చు ఒక దాని మీద పడిందంటే వక్ఫ్ బోర్డు గనక ఇది మాది అంటే ఇంకా కథం ఇంకా అయిపోయినట్టే ఇంకా రెండో మాటే లేదు వాళ్ళు స్వాధీనం చేసేసుకుంటారు కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఈ భూ కబ్జాలు అనేవి జరుగుతూ ఉంటాయి ఇప్పుడు నార్మల్గా బయట కూడా ఎవరైనా మన భూమిని కబ్జా చేస్తే ఏం చేస్తారు మనం పోలీస్ స్టేషన్కి పోతాం అయ్యా నా దగ్గర దానికి సంబంధించిన డాక్యుమెంట్లు అన్నీ కూడా ఉన్నాయి ఏమే కానీ ఎవడో వచ్చి ఇట్లా ఇది నా భూమి అని చెప్పేసి నా మీద దౌర్జన్యం చేస్తున్నాడు మనుషులు తీసుకొచ్చి నన్ను కొట్టే ప్రయత్నం చేస్తున్నాడు నన్ను అక్కడి నుంచి తరిమేస్తున్నాడు మీరు నాకు న్యాయం చేయమని చెప్పేసి బాధితుడు ఎవరైతే ఉంటారో పోలీస్ స్టేషన్కి పోతారు ఒకవేళ అక్కడ కానీ ఆ సమస్య తెగకపోతే మీకు తెలిసే ఉంటుంది ఈ దొంగ డాక్యుమెంట్లు సృష్టించడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు వాళ్ళు ఏవైనా కూడా ఈ దొంగ డాక్యుమెంట్లు అనేవి సృష్టించి వాళ్ళు కన్నా వచ్చారనుకో అప్పుడు ఏం చేస్తుంది వీలైన కాడికి ఈ పోలీస్ స్టేషన్లో దీనికి ఏదన్నా ఈ సమస్యకి పరిష్కారం తీసుకొచ్చేదని ట్రై చేస్తారు ఒకవేళ అలా కానప్పుడు పోలీసులు ఏం చేస్తారంటే నాయన మీరు కోర్టుకు పోండి ఏమే ఇది సివిల్ మ్యాటర్ కదా దీంట్లో మీరు జోక్యం చేసుకోలేము పూర్తి స్థాయిలోనూ కాబట్టి మీరు కోర్టుకు పోమంటారు కోర్టు ఏం చేస్తుంది రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తుంది సరే అసలు రెవెన్యూ రికార్డ్స్లో ఏముండాలి ఈ భూమి ఎవరి నుంచి ఎవరికి వచ్చింది ఎవరు కొన్నారు ఏంది ఆ డాక్యుమెంట్స్ దానికి సంబంధించిన ఏమైనా ఉంటే పరిశీలించి మాకు రిపోర్ట్ ఇవ్వమని చెప్పి చెప్తారు అప్పుడు రెవెన్యూ వాళ్ళు ఏం చేస్తారంటే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేసి వాళ్ళ దగ్గర ఆ రెవెన్యూ ఫైల్స్ ఏమేమి ఉన్నాయో అన్ని ఆధారాలు సేకరించి కోర్టుకు సమర్పిస్తారు నాయన ఇది బాధితుడు ఎవరైతే ఉన్నారో ఆయనదే ఈ భూమిని కానీ లేకపోతే ఈయన మోసపోయినాడని కానీ ఈయన ఎవరో మోసం చేశారని కానీ ఏదో ఒక విధమైనటువంటి తీర్పు అయితే ఎట్టకేలకు వస్తుంది అది నార్మల్గా అయితే జరిగేది కానీ ఈ వక్ఫ్ బోర్డు విషయంలో ఏం జరుగుతుందంటే వాళ్ళు కనుక నీ భూమిని కానీ నీ ఇంటిని కానీ నీ ఆస్తిని కానీ నీ వ్యవసాయ భూములు కానీ అది ప్రభుత్వాలు కావచ్చు లేకపోతే ప్రైవేట్ వ్యక్తులు కావచ్చు ఏదైనా వాళ్ళు కన్నా ఒక్కసారి స్వాధీనం చేసుకున్నారనుకో ప్రపంచంలో కల్లా అతిపెద్ద భూ కబ్జా కోరు ఎవరంటే ఈ వక్ఫ్ బోర్డే మళ్ళీ నీకు ఈ పోలీస్ స్టేషన్లు ఏం చేయలేవు కోర్టులు ఏం చేయలేవు నీకు ఎవరు ఏం చేయలేరు ప్రభుత్వాలు ఏం చేయలేవు వాళ్ళు అదేందో అన్నట్టు ఇప్పుడు ఆనకుండా ఏదైనా గొర్రె పిల్లనో మేక పిల్లనో ఏదైనా జింక పిల్లనో మింగుతుంది అనుకుందాం దేన్నన్నా మింగినప్పుడు దాని అరక అది కక్కితే తప్పితే బతికేదానికి మార్గం లేదు అవకాశం ఉండదు అర్థమవుతుందా ఆ విధంగా ఈ వక్ఫ్ బోర్డు ఒకసారి స్వాధీనం చేసుకుంది అనుకో వాళ్ళు తిరగా వెనక్కి ఇచ్చే తప్పితే నీకు ఏ కోర్టులు ఏ ప్రభుత్వాలు ఏ పోలీస్ స్టేషన్లు ఏం చేయలేవు అది వక్ఫ్ బోర్డు యొక్క నిజ స్వరూపం దాంట్లో మార్పులు చేర్పులు తీసుకురావాలని చెప్పేసి నరేంద్ర మోడీ ప్రభుత్వం వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ చట్టాన్ని అయితే తీసుకొచ్చింది సరే దీని మీద ఒక కమిటీ వేశారు ఈ కమిటీ ఏంటంటే అన్ని పార్టీలను దాంట్లో ఇన్వాల్వ్ చేశారు అసలు ఈ వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్లో ఏమేమి మార్పులు చేర్పులు ఏమేమి చేయాలని చెప్పేసి పలు సూచనలు అయితే చేశారు వాటిన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఆ చట్టాన్ని తయారు చేశారు దీని మీద పార్లమెంట్ ఉభయ సభల్లో కూడా చర్చలు జరిగినాయి తర్వాత ఓటింగ్ నిర్వహించారు ఇటు లోక్సభలోనూ అటు రాజ్యసభలోనూ రెండు చోట్ల కూడా ఓటింగ్ నిర్వహించారు బిల్లు పాస్ అయిపోయింది పాస్ అయినటువంటి బిల్లును రాష్ట్రపతి గారి దగ్గరికి పంపించారు ఏమే ఆవిడ దాన్ని అంతా కూడా చదివి స్టడీ చేసి న్యాయ సలహాలు తీసుకొని మొత్తానికైతే ఫైనల్గా దాని మీద సంతకం పెట్టి దాన్ని చట్టంగా మార్చింది ఇది జరిగింది అయితే కానీ ఇన్నాళ్ళు కూడా ఈ దేశంలో ఎంతో మంది లక్షలాది మంది బాధితులు వాళ్ళ కొంపాగోడు వాళ్ళ ఆస్తులు భూములు అన్ని పోయి లబో దిబోమని ఏడ్చుకుంటా ఉంటే ఏ ఒక్కరు కూడా ఏది ఈ వక్ఫ్ బోర్డుకు విశేషమైనటువంటి అధికారాలను కట్టబెట్టినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ కావచ్చు దాని మిత్రపక్షాలు కావచ్చు ఈ రోజు నోటికి చేతు కొట్టుకుంటున్నటువంటి ఈ సూడో సెక్యులర్లు కావచ్చు ఎవరు కూడా బాధితుల పక్షాన నిలబడినటువంటి పాపానే పోల ఇప్పుడు ఈ వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ చట్టం తీసుకొచ్చేటప్పటికి ఈ పార్టీలు అదేవిధంగా ఈ దేశ వ్యతిరేక శక్తులు హిందూ వ్యతిరేక శక్తులు ఇలాంటి వాళ్ళంతా కూడా ఈ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఎంత నీచానికైనా దిగజారిపోయే వాళ్ళంతా ఏం చేశారంటే సుప్రీంకోర్టుకు పోయినారు సుప్రీంకోర్టుకు కూడా ఇంతకుముందు బాధితులకు న్యాయం చేసేదానికి వాళ్ళకు కూడా హక్కు లేదు కదా మరి అలాంటప్పుడు ఈరోజు దీని మీద ఎట్లా స్పందిస్తుంది అవునా కాదా మరే ఈ సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఏది ఇంత జరిగిన తర్వాత కూడా దానికి ఒక కమిటీ వేయడం దాని మీద చర్చ జరపడం దానికి ఓటింగ్ పెట్టడం ఓటింగ్లో ఉభయ సభల్లో పాస్ అవడం తర్వాత దాని మీద రాష్ట్రపతి గారు సంతకం పెట్టడం అది చట్టంగా రూపొందిన తర్వాత ఈ సుప్రీంకోర్టు తగుదునమ్మా వచ్చింది వయ్యారు అన్నట్టు వచ్చి మీరు అది ఎట్లా ఇస్తారు ఆ మాదిరిగానని చెప్పి మాట్లాడింది అర్థమవుతుందా ఆ విధంగా ఎట్లా సవరణలు చేస్తారని పైగా ఏంటంటే హిందూ ఎండోమెంట్ యాక్ట్లో ముస్లింలు సభ్యులుగా లేనప్పుడు
అనేటప్పుడు వక్ఫ్ బోర్డులో ఈ వక్ఫ్ కౌన్సిల్లో ముస్లిమేతరులు ఎందుకు ఉండాలంటూ సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అసలు మీకు కొంచెమన్నా మీకు అర్హత ఉన్నది అసలు మాట్లాడేదానికి ఇలాంటి విషయాల్లో? ఇన్ని రోజులు ఏడ కళ్ళు మూసుకున్నారు మీరు, ఏడ కళ్ళు మూసుకున్నారంటాలే. దీనికి సుప్రీంకోర్టు అడ్వకేట్ అటువంటి మన హిందూ లాయర్ ఒక ఆయన ఉంటాడు, నేను ఇందాక చెప్పినా కదా, ఆయన పేరు వచ్చేసి విష్ణు శంకర్ జైన్. ఆయన దవడ పగిలిపోయేటట్టు ఒక అద్భుతమైన సమాధానం ఇచ్చాడు. ఎందుకు ఆయన ఏం మాట్లాడాడంటే, హిందూ ఎండోమెంట్ యాక్ట్ అనేది హిందువులు కాని వారిపైన అమలు కాదు. అర్థమవుతుందా? హిందువులు కాకుండా ఎవరైతే ఉంటారో, అది ముస్లింలు కావచ్చు, క్రిస్టియన్లు కావచ్చు, జైనులు కావచ్చు, సిక్కులు కావచ్చు, వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళ మీద అది అమలు కాదు. కానీ వక్ఫ్ బోర్డు యాక్ట్ అనేది ముస్లింలు కాని వారిపైన కూడా అమలవుతుంది. అందుకే ముస్లిమేతరులు సభ్యులుగా ఉండాలని చెప్పేసి ప్రస్తుత ఈ వక్ఫ్ సవరణ చట్టంలో ప్రతిపాదించారు. ముస్లిమేతరులు సభ్యులుగా ఉండకూడదంటే అర్థమవుతుందా, ఆ వక్ఫ్ చట్టం హిందువుల పైన అమలు కాకూడదంటూ వక్ఫ్ బోర్డుకు వంత పాడుతున్నటువంటి అన్యాయమూర్తులకు, ఎవరికి అన్యాయమూర్తులకు మన విష్ణు శంకర్ జైన్ గారు చెప్పు తెగేటట్టు సమాధానం ఇచ్చాడు. ఇప్పుడు ఈ వక్ఫ్ బోర్డు ఏం చేస్తుంది, మొత్తం అది ఆఖరికి ఆ స్వామి హిందువులు, క్రిస్టియన్లు, జైనులు, లేకపోతే సిక్కులు వాళ్ళ అని కాదు, చివరికి ముస్లింల భూములు, ముస్లింల ఆస్తులు కూడా వీళ్ళు దిగమింగేశారు. ఆ స్వామి వాళ్ళకి అది ఇదేనిలే, పామే కదా తన పిల్లలు తానే మింగినట్టు వీళ్ళు ముస్లింలు ఏం చేశారంటే ముస్లింల ఆస్తులను కూడా దోచేసుకున్నారు ఈ వక్ఫ్ బోర్డు పేరు చెప్పి. చాలా మంది బాధితులు కూడా ఉన్నారు తెలుసునా. కాబట్టి వీళ్ళు ప్రపంచం అంతా నాదే, దేశం అంతా నాదే, అది దుచ్చేనాది, ఇది దుచ్చేనాది, రాష్ట్రపతి భవన్ మాదే, పార్లమెంట్ బిల్డింగ్ మాదే, దేశం అంతా మాదే అనేటప్పుడు మరి ఆ బోర్డులో అన్ని మతాల వాళ్ళు ఎందుకు ఉండకూడదు? కొంచెం అన్న బుద్ధి ఉన్నదా ఈ సుప్రీంకోర్టు కానీ, ఆ సుప్రీంకోర్టు జడ్జిలు కానీ? అందుకనే మరి అలాంటప్పుడు వాళ్ళు అన్ని భూములు మాయనేటప్పుడు మరి ఆ బోర్డులో అందరూ ఎందుకు ఉండకూడదని చెప్పేసి మన విష్ణు శంకర్ జైన్ గారు బాగా అదిరిపోయేటటువంటి ఒక మొగోడు సమాధానం చెప్పినాడు. దమ్మున్న మొగోడు సమాధానం కాదు. సుప్రీంకోర్టు పేరు చెప్పి లంగా వ్యాపారాలు చేద్దాం అనుకున్నారు. ఏడా ఏం చేద్దాం అనుకున్నారా? దేశాన్ని ఏం చేద్దాం అనుకున్నారు? నాశనం చేద్దాం అనుకున్నారా? దప్పపోయి ఇప్పుడు వక్ఫ్ బోర్డు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళకి చేసేట్టు మీరు కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసారంటే రేపు సుప్రీంకోర్టు కూడా మాదేనంటారు, ఆ బిల్డింగ్ కూడా మాదేనంటారు. మీరు చెట్ల కింద కుర్చీలు వేసుకోకుండా కూర్చొని నుంచి ఇచ్చారు తీర్పులు. మీరా యాడికి పోయి తీర్పులు ఇచ్చారు? అప్పుడు ఇదంతా పోయి పాకిస్తాన్కో దేనికో దానికి దొబ్బ పెడతారు. అప్పుడు మీరు యాడికి పోతారు? మీరు యాడికి పోతారంటాలే? పాకిస్తాన్కి పోతారా? యాడికి పోతారా? ప్రతి ఒక్కరిలో మార్పు రావాలా, న్యాయం వైపు ధర్మం వైపు నిలబడాలా. ఏదంటే అది మాట్లాడతా, ఏదంటే చేస్తా ఉంటే జనాలు ఎరుపుష్పాలా? అది సుప్రీంకోర్టు అయితే ఏ కోర్టు అయితే ఎవడైతే న్యాయం అనేది న్యాయమే, ధర్మం అనేది ధర్మమే, న్యాయం వైపు నిలబడాలా. ఇదేంది ఇది? న్యాయమూర్తులు అని చెప్పి పేరు పెట్టుకొని అన్యాయమూర్తుల మాది ప్రవర్తించడం ఏంది? మిత్రులారా, నేను చెప్పే మాటలతో మీరు ఏకీభవిస్తే తప్పనిసరిగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ చేయండి. నేనే తప్పు మాట్లాడడంలే, నేను ఏదైనా తప్పు మాట్లాడినా కూడా చెప్పండి, నేనైతే తప్పు మాట్లాడాలి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.